ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది అంటూ కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజంగా ప్రజాధనం దుర్వినియోగం గురించి మీరే మాట్లాడుతున్నారా? మీరే మాట్లాడాలి ఇక అంటూ కూడా ప్రజలు ప్రశ్నలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 12.5 కోట్ల రూపాయలతో ఇంటి చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదేవిధంగా ఏదైతే 2-3 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా? అదంతా ప్రజాధనం కాదా? ఆ తర్వాత తను రోడ్డుపైకి ఎక్కాడు అంటే చుట్టూన్న చెట్లు కొట్టేయడం, అప్రకటిత కర్ఫ్యూ ఏర్పాటు చేయడం, హెలికాప్టర్లో వెళ్తున్నా కింద కర్ఫ్యూ పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి కాదా? అప్పుడంతా ప్రజాధనం హెలికాప్టర్లో వెళ్ళడం ఇది దుర్వినియోగం కాదా? ఇవన్నీ కూడా ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు. ప్రజాధనం దుర్వినియోగం గురించి ఇక మీరే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా చాలామంది ప్రశ్నలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా నిన్న చాలా అంశాలు అంటే ఏదైతే లోకేష్ గారు కొలంబో వెళ్ళినటువంటి టూరుకు సంబంధించి ప్రజాధనంతో వెళ్ళడం ఏంటి అంటూ కూడా మాట్లాడారు. అక్కడ లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు, నా సొంత దుడ్లు అంటే డబ్బు, సో నేను సొంతంగా నేను సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా క్లియర్గా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నివాసం పక్కన ఏదైతే హెలిప్యాడ్ కోసం 22A కింద నిషేధిత భూముల జాబితాలో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను కలిపేసి హెలిప్యాడ్ చేయించుకున్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సో అదంతా ప్రజాధనం కాదా? మీకు హెలిప్యాడే నిర్మించుకున్నారు మీ ఇంటి పక్కన. సో లోకేష్ గారు సొంత డబ్బులతో ఇటు కొలంబో పోయి వస్తే మాట్లాడుతున్నారు.